హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ వీడియో బుల్లెట్ లవర్ 143 ఛానల్ అండి. ఈరోజు అయితే మన మొదటిపల్లిలో అయితే గణేష్ విగ్రహానికి అయితే ఆగమనం అయితే జరుగుతుంది. మేమైతే అంతా డీజే తెద్దామంటే చూద్దామనేసి మేము మా టీం అంతా వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, డీజే అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంట ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి. అందుకని ఇక్కడ వెయిటింగ్. వినాయకుడు అయితే మనకి ఫ్రంట్ సైడ్ లో వస్తున్నాడు. చూద్దాం ఆగమనం. ఇవైతే మీరు చూడండి, డీజే అయితే వస్తుంది. ఫస్ట్ టైం నేనైతే చూస్తాను ఇది. ఈసారి అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంది. మన హిందూపూర్లో వినాయక చవితి అయితే చూడండి, డీజేతో వినాయకునికి ఆగమనం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిందూపూర్. చూడండి ఎలా ఉందో. ఈ డీజే వచ్చేసి మనకి 20,000 అంట ఆగమనకు మాత్రమే. చూడండి ఎలా ఉందో. వినాయకుడు అయితే మనకి బ్యాక్ సైడ్ ఉన్నాడు. వినాయకుని కూడా ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు. డీజే కాస్ట్ వచ్చేసి 20,000. మనమైతే ఇప్పుడు ఫ్రెండ్కి వెళ్ళేసి సెటప్ ఏమేమి ఉందో ఒకసారి చూద్దాము. మేబీ ఇక్కడైతే సాంగ్స్ పెట్టినారు, కాపీరైట్ పడవచ్చు. నేను ఒకవేళ సాంగ్స్ అయితే తీసేస్తాను. నేనైతే డీజే ఒక రివ్యూ లాస్ట్లో చెప్తాను మీకు ఒకసారి. ఈ పక్కైతే చూడొచ్చు, మా టీం అంతా ఇక్కడే ఉన్నారు. మా లంబోదర వినాయక సేవా సమితి టీం సనాతన ఫ్రెండ్ నుంచి ఒకసారి చూద్దాం ఇప్పుడు మనము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అయితే రాకేష్ కలర్స్లో బొమ్మ అయితే వస్తుంది. చూడండి, ఇదైతే మనకి మేలాపూర్లో సాయిబాబా గుడి దగ్గరికి అయితే వెళ్తుంది వినాయకుడు. ఇక్కడ మనకి రాకేష్ కలర్స్లో అయితే ప్రతి ఒక్క బొమ్మ 1 lakh చిల్లరే. మనకి ఏ బొమ్మ కొనాలన్నా 1 lakh చేంజ్. ఇది మనము చెప్పినాం కదా, డీజేలో వచ్చేసి మనకి 10 డిస్కో లైట్లు, అలాగే ఒకటి జంబో పేపర్ బ్లాస్ట్ అండ్ 2 బ్లింకింగ్ లైట్స్, ఒక స్మోక్ మిషన్. మనకైతే కాస్ట్ వచ్చేసి 20,000 పడిందంట. అది జస్ట్ 3 అవర్స్కి కానీ 20,000 అంట. ఈసారి అయితే హెవీ అంటే హెవీగా జరుగుతుంది మనకైతే వినాయక చవితి హిందూపూర్లో. చూడండి, రాకేష్ కలర్స్లోని బొమ్మ వస్తుంది మనకి ఇక్కడ. దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఒకసారి చూద్దాం మనము. ఇది సాయిబాబా గుడికి వెళ్తుంది. ఇందాక చూసిందైతే మన వినాయకుడు అక్కడ వెళ్ళిపోయింది. అప్పుడే మనకైతే అది మొదటిపల్లిలోని అయ్యప్ప స్వామి గుడి దగ్గర పక్కలో వినాయకుడు అంట. అది మనకైతే రేపు అయ్యప్ప స్వామి గుడి వినాయకుడు అయితే ఆగమనం ఉంది. దానికి కూడా వాళ్ళు 20,000 డీజే అన్నారు. చూద్దాం అది కూడా ఎలా ఉందో. ఈ డీజే విషయానికి వస్తే మనకైతే పేస్ అంతగా గుద్దడం లేదు, బాగానే ఉంది డీజే కూడా. అంటే మనకైతే సింపుల్గా ఒక 20,000కి కాస్ట్ కూడా మనం కొంచెం దుబారే అనొచ్చు. చూద్దాం ఈ వినాయకుడి దగ్గర నుంచి ఎలా ఉందో. ఇదండి ఫైనల్గా అయితే మనకి బొమ్మ అయితే దగ్గరకు వచ్చింది. చూడండి ఎంత బాగుంది ఇది బొమ్మ.
వీళ్ళు కూడా హెవీ అమౌంట్ పెట్టేవాళ్ళే, కానీ వీళ్ళైతే మనకి సింపుల్గా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎప్పుడు డ్రమ్స్ కొట్టింది అలా అయితే ఏం చేసింది. మేబీ ఏమన్నా గుడి దగ్గరికి పోతే ఏమన్నా డ్రమ్స్ అలాంటివి ఏమన్నా రెడీగా ఉండొచ్చు. మనకైతే దాదాపు ఇది అప్రాక్సిమేట్లీ ఇది ఒక 1,50,000 రూపీస్ పడి ఉంటుంది బొమ్మ. ఇది ఇక్కడైతే మనకి చూసేదానికి అయితే దాదాపు ఒక ఆర్చి పెడితే కనుక ఒక 12 to 13 feet వస్తాడు మనకి విగ్రహం అయితే. ఇది చూద్దాం, మళ్ళా పండుగలో అయితే వచ్చి అంతా ఒకసారి చూద్దాము. రేపైతే మన చౌడేశ్వర్ కాలనీలో వినాయకులు ఎత్తేటప్పుడు స్కామ్ ఎలా అవుతాయో నేను చూపిస్తా, చూడండి. రేపైతే మనకి ఒక హెవీ వ్లాగ్ వస్తుంది. అది కూడా నేను వ్లాగ్ మాత్రం అయితే అప్లోడ్ చేయను, లైవ్ ఉంటుంది చూడండి. రేపు మ్యాక్సిమం డేనే స్టార్ట్ కావచ్చు, లేదంటే ఈవినింగే స్టార్ట్ కావచ్చు. అంటే మనకి ఎక్కడెక్కడైతే వినాయకుల షెడ్లు ఉన్నాయో ఆ ప్రతి ఒక్క షెడ్ దగ్గరికి వెళ్ళేసి అయితే స్ట్రైట్ బా ప్రతి ఒక్క వినాయకుల షెడ్ దగ్గరికి వెళ్ళేసి అయితే నేను లైవ్ పెడతాను. అవి వినాయకులు ఎత్తేది, అలాగే మన చౌడేశ్వర కాలనీలో అయితే హోల్స్ వినాయకులు ఉంటాయి కదా, పీవీపీ బయట నుంచి వచ్చి చేస్తారనే వాళ్ళు అయితే కనుక స్కామ్లు జరుగుతాయి. ఆ స్కామ్లు ఎలా చేస్తారో చూపిస్తా. అందులో మా వినాయకుడు కూడా ఉంది, మేము కూడా ఎలా స్కామ్ చేస్తామో చూపిస్తాం. మీకు డీటెయిల్స్ అంతా రేపు మనం లైవ్లో అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు లాస్ట్, రేపైతే లైవ్ ఉంటుంది. ఫస్ట్ టైం నేను కూడా లైవ్ పెట్టడం అయితే రేపు లైవ్లో మాట్లాడుకుందాము. మీరు ఏమున్నా అడగండి. మీ వినాయకుడు ఒకవేళ ఫర్ సపోజ్ హిందూపూర్ లొకేషన్స్లో ఎక్కడున్నా నేను అక్కడైతే వెళ్తా. మెసేజ్ చూసినా అంటే మా వాళ్ళు కూడా అంతా ఉంటారు. మనం ఇక్కడ రేపు మాట్లాడుకుందాం, లైవ్లో మాట్లాడదాం. ఏమున్నా రేపు లైవ్లో మాట్లాడుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.